సీట్ల గురించి మాట్లాడాలా నేను అంటే ఆయన ఒకప్పుడు పరిపాలించారు కదా చంద్రబాబు నాయుడు. అదేనండి, అందుకే అంటున్నాను ఆయన ఒక్క సీట్ లేదు కదా ఇక్కడ. ఎందుకు లేవు? మరి మీరు అరవింద్ కేజ్రీవాల్ గురించి నేను అంటుంది నా పాయింట్ పూర్తిగా వినలా మీరు. ఇట్లా దేశమంతా తెలిసిన నాయకులు అరవింద్ కేజ్రీవాల్ ఒకటి అంటున్నా. అరవింద్ కేజ్రీవాల్ దేశంలో ఏ మూలకి వెళ్ళినా కూడా అరవింద్ కేజ్రీవాల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. కాబట్టి ఆయన కొంచెం ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఈ ఖాళీ టైం ఉంటుంది కాబట్టి కాస్త దేశమంతా తిరిగి ఎమర్జ్ అవుతుందేమో, నేషనల్ పార్టీకి ఎమర్జ్ అవుతుంది. ఆల్రెడీ పంజాబ్ లో ఉన్నారు అధికారులు. దేశమంతా తిరిగి ఏం చెప్తారు? అవినీతికి ఏమంటారు వ్యతిరేకంగా పోరాటం. ఇప్పుడు జనాలకు వెళ్ళింది అదే మెసేజ్ అనా? ఏ అవినీతి చేసి ఏం పట్టుకున్నారండి? ఎక్కడ ఏ అవినీతి చేసి ఏం? ఇదంతా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు అవినీతి అన్నది. ఈ దేశ ప్రజలకి తెలుసండి అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశాడు. ఢిల్లీ ప్రజలు నమ్మినట్టు కనపడుతుంది కదండి ఆరోపణల్ని. ఇప్పుడు ఇవాళ ఎలక్షన్స్ లో ఒక 40 సీట్లు వాళ్ళకి 27 సీట్లు మాకు వచ్చినంత మాత్రాన ఏమి తలకిందులు కాదు ప్రపంచం. హీ హాజ్ ఆల్రెడీ రూల్డ్ ఢిల్లీ ఫర్ 10 years. ఆయన ఒక మోడల్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయమనండి. ఇప్పుడు వాళ్ళు చేశారు కదా ప్రామిసెస్, అవి కంటిన్యూ చేయమనండి. వీళ్ళు 3 నెలలు కూడా ఢిల్లీలో తెలివిగా కనుక 5 ఏళ్ళు మగాళ్ళనే ముఖ్యమంత్రిగా ఉంచితే కంటిన్యూ అవుతారు. మళ్ళీ లాస్ట్ మినిట్ లో మహిళలను ముఖ్యమంత్రిని చేస్తే అధికారం మారిపోతుంది. మళ్ళీ ఇందాక బ్రేక్ లో నేను అవమానించట్లేదు, జరిగిన సీక్వెన్స్ సరదాగా ఉంది ఫన్నీగా ఉంది కాబట్టి చెప్తున్నా, అవమానించడం కాదమ్మా. నేను 100 సార్లు చెప్పాను షీలా దీక్షిత్ గారు ఎంత అద్భుతమైన పరిపాలన ఇచ్చారని. కానీ చూడండి, అంతకుముందు సుష్మా స్వరాజ్ గారికి ఇచ్చారు, తర్వాత కాంగ్రెస్ వెళ్ళిపోయింది అధికారం. షీలా దీక్షిత్ గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేసినాక అరవింద్ కేజ్రీవాల్ గారికి వచ్చారు. అందుకని ఇంకా ఇది రిజల్ట్ ఏమి రాలేదులేండి. మీరు ఇంకేం రావాలండి, ఇంకేం రావాలి? అయితే ఒకటి, ఇప్పుడు మహా అయితే 15 రౌండ్లు 14 రౌండ్లో ఉంటాయి. ఇప్పుడు 6-7 రౌండ్లు దాదాపు 5-6 రౌండ్లు పైన అయినాయి. ఏది ఏమైనా కానివ్వండి, ఇప్పుడు అది గెలిస్తే ఇంకొకసారి మేము ఢిల్లీ ప్రజలకి పరిపాలన ఇస్తాం. ఇప్పుడు ప్రజలకి ఒక అవకాశం. అయితే మీరు మ్యాజిక్ ఫిగర్స్ కి ఎంతో దూరంలో లేరు. 7 ఇప్పుడు ఢిల్లీ ప్రజలు గెలిపించుకున్నారనుకోండి, మళ్ళీ పరిపాలన మంచి చక్కటి ప్రభుత్వాన్ని అందిస్తాం, గుడ్ గవర్నెన్స్. గెలిపించలేదనుకోండి, దేశం అంతా పార్టీని మేము విస్తరిస్తాం. అంతేగాని ఏదో చంద్రబాబు నాయుడు గారే చెప్తారు కదా దీంట్లోనే అవకాశాలను వెతుక్కోవాలని. సో రెండోది, చంద్రబాబు నాయుడు గారికి వచ్చి అరవింద్ కేజ్రీవాల్ వచ్చి ప్రచారం చేసి చంద్రబాబుకి ఓటేయండి అని చెప్పారు. ఆయన ఓటేయండి నేను కూడా చెప్పలే ఎప్పుడు ఆయన ఓటేయమని. మొన్న 19లో మళ్ళీ ఇవాళ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ వచ్చి చంద్రబాబు నాయుడు మాట మీరు 2019లో కేజ్రీవాల్ వచ్చి ప్రచారం చేశాడు, వీళ్ళు ఓడిపోయారు. ఆయన కేజ్రీవాల్ వచ్చి ప్రచారం చేసి ఓడిపోలేదు కదా, కనీసం ప్రచారం చేయబట్టి కొన్ని సీట్లను వచ్చి. అవునా? అలా కూడా అనిపిస్తుంది. ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు అనేది ఆయన ఈ దేశంలో మోడీ బీజేపీ వల్ల చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు అని చెప్పండి, కొంత నేను ఒప్పుకుంటా. అప్పుడు డిబేట్ చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు నేను అనేది ఏంటంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కదా సార్. ఆయన నరేంద్ర మోడీ కన్నా ముందే ముఖ్యమంత్రి. ఎంతో మందిని నేషనల్ లెవెల్లో చక్రాలు కూడా తిప్పారని ఆయనే చెప్తారు. హైదరాబాద్ డెవలప్ ఇన్ని చేశారు. మరి ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి కదా సార్. ఇప్పుడు ఒక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి ఎగ్నెస్ట్ గా స్టాండ్ తీసుకున్నారు. ఈ బీజేపీ వల్ల ఈ దేశానికి మంచి జరగదని ఆయన అదే కట్టుబడి ఉన్నాడు 12 సంవత్సరాల నుంచి. నేను చెప్పేదేనండి, కానీ చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ, ఒక రోజు రాహుల్ గాంధీ పక్కన నిలబడ్డారు, ఒక రోజు కేజ్రీవాల్ రాహుల్ గాంధీ పక్కన. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీతో నరేంద్ర మోడీతో ఒక్కసారి 4 సంవత్సరాలు నల్ల చొక్కా వేసుకుని బయటకు వచ్చారు 2018లో, మళ్ళీ వారితో కలిశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా స్విచ్ చేస్తారు ఆయన కూటములు అనేది. తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రువు ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే. మరి ఆయన చెప్తున్నా, వినండి ఒక మాట. అలాంటి తెలుగుదేశం పార్టీ మొత్తం చరిత్రలో ఒక్కసారి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు. తెలుగుదేశం వినండి సార్ ప్లీజ్. ఆ ఒక్కసారికే జనం బుద్ధి చెప్పారు. మళ్ళీ అలాంటి తప్పు ఈ జనంలో చేయడానికి ఆయనే కాదు, ఆ పార్టీ చేయదు. ఇంకా ఎందుకో తెలియదు. ఆ టీడీపీ డిఎన్ఏకి కాంగ్రెస్ డిఎన్ఏకి సెట్ కాదు. ఓకే సార్. మిగతా అన్ని పార్టీలతో, కమ్యూనిస్టులతో కలిసారు, బీజేపీతో కలిసారు. అసలు అప్పుడు ఎన్డీఏ మనకి ఆయనే కన్వీనర్ కదండి. అవును సార్. తర్వాత యునైటెడ్ ఫ్రంట్ పెట్టింది చంద్రబాబు నాయుడు కదండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ వస్తే కూడా నా రాష్ట్ర ముఖ్యమని వదిలేసుకున్నాడు కదండి.
ఆయనతో ఎలా పోల్చుకుంటారు? అంటే ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రు, కాంగ్రెస్ పార్టీకి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ లాస్ట్ టైం వెంకటకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు కేంద్రం మిథ్య అని చెప్పేసి తెలుగువాడి ఆత్మగౌరవం పార్టీ పెట్టి కాంగ్రెస్ కి తెలుగుదేశం పార్టీ ఏది మీరు అన్నారు ప్రధాన శత్రువు. అదే కాంగ్రెస్ సార్, అదే కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జన్మనెత్తినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి హస్తగతం చేసుకుని మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీతో మెర్జ్ అయ్యి మళ్ళీ మోడీతో కలిసి మళ్ళీ మోడీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మోడీతో కలిసి క్రెడిబిలిటీ గల నాయకులు ఎవరండి? రెండు విషయాలండి. ఒకటి ఢిల్లీ రాజకీయాలు ఇవాళ, ఒకటి. రెండోది అంత మాత్రాన వేరే మాట్లాడొద్దు అని నేను అనట్లా, ఉంటాయి రాజకీయాలన్నీ మాట్లాడుకో తప్పేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవడం కూడా కరెక్టే, బికాస్ ఆయన అక్కడ ప్రచారం చేశారు, ఢిల్లీలో ప్రచారం చేశాడు. సీనియర్ మోస్ట్ బీజేపీని నన్ను మాట్లాడినాడు సార్, బీజేపీని గెలిపించమని ప్రచారం చేశాడు. కాబట్టి ఈ చర్చలో చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడడం తప్పు కాదు, 100% కరెక్ట్. అయితే ఆయన బీజేపీతో దూరమైన దగ్గరైన మోడీ గారితో గొడవలు పడ్డా మళ్ళీ కలిసిన ఇవన్నీ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అండి. అందరూ అంతే, అందరూ కలుస్తారు, కలవని వాళ్ళు ఎవరు లేరు. మమతా బెనర్జీ ఎన్డీఏలో లేరా? అంతకుముందు రైల్వే మంత్రిగా పనిచేయలేదా? ఫరూక్ అబ్దుల్లా లేడా? వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు టీం. అప్పుడు ఎన్డీఏ కన్వీనర్ చంద్రబాబు నాయుడు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్. ఓకే సార్, చంద్రబాబు నాయుడు గారు లాంటి టాల్ లీడరు నిన్న ఢిల్లీ ఎలక్షన్స్ లో వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే టీడీపీ నిలబడలేదు కదా సార్. ఎందుకు నిలబడపోయిన తెలుగు ఓటర్లు ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ పార్ట్నర్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ గా వెళ్లి ప్రచారం చేశారా? మీరు ఎన్డీఏ కన్వీనర్ భాగస్వామి గారు కన్వీనర్ ఎందుకు చేయలేదు సార్? ఆయన ఇప్పుడు మీ బాధ ఏంటి? చంద్రబాబు నాయుడు వెళ్ళకపోతే మీరు గెలిచేవాళ్ళ? నాకు అర్థం కాదు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకపోయి గెలిచేవాళ్ళమని పాపం వరప్రసాద్ గారు బాధపడుతున్నారు.